ఏంటి కాకినాడలో తుంగుండం ఆ భాష ఏంటి? అటువైపు ఎక్కడో మాట్లాడతారు, అది విజయనగరం సైడ్ అనుకుంటా. ఆ పదానికి అర్థం నాకు కొంచెంసేపు అర్థం లేదు. వచ్చాక తుంగుండం అంటే ఏంటని, ఈ తుంగుంటేనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా? నేను ఎలక్షన్ చేయడం మొదలెట్టిన తర్వాత నీకు తెలియలేదు వీళ్ళ ఇబ్బంది కూడా అదే. 18 ఆటల్లోనూ 17 తెలుగుదేశం గెలిస్తే ఒక్క మెంబరే నాది గెలిచింది. అదే నువ్వు లైట్లు అన్నావు కదా, అదే గుర్తొచ్చింది. లయన్స్ క్లబ్లో ఎవరికి ఏమి ఇవ్వరు, నీకు తెలుసో లేదో. మేమే లయన్స్ క్లబ్కి ఇవ్వాలి, ఆ బ్రాండ్ వేసి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారు. నా పంచుకోవడానికి లైట్లు ఎవరు? ఎవరి దగ్గరైనా లైట్లు ఉంటే చూడు, దాని మీద శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్, సేవాభవన్, సీతానగర్ అని ఇప్పటికీ ఉంటాయి స్టిక్కర్లు. ట్రస్ట్ తరపున ఇచ్చినాయి. ఇచ్చాం, ఎలక్షన్లోనే ఇచ్చాం. లయన్స్ క్లబ్ ఎందుకు ఇస్తుంది? మీ తెలుగుదేశం, మా లైనిజంలో ఉన్న మెంబర్స్ అందరూ తెలుగుదేశమే అన్నాడు. ఎవరన్నా ఎక్కడి నుంచి వస్తాయో ఎలాగెత్తారు, ఎవరికి ఇస్తారు? సమాచారం పూర్తిగా తీసుకుని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడాడు ఈ కరెంటు బిల్లు మీరు ఆ నెంబర్ కొట్టుకుంటే మీకు వస్తుంది. అది వైర్ కట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ డిస్కనెక్ట్ చేయలేదు, లైవ్లో ఉంది. ఇప్పుడు కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి 1 year అవుతుందండి డిస్కనెక్ట్ చేసి. కానీ చిత్రం ఏంటంటే లాస్ట్ 3 months నుంచి మళ్ళీ యాక్టివ్ చేశారు. మరి ఈ పంచాయతీ వాళ్ళు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఈ కరెంట్ బిల్ ఎవరి పేరు ఉందండి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ. నేను బిల్లు కట్టడం ఏంటి? మీరు ఏం ప్రామిస్ చేసిన అదే శాత ఆ ప్రాజెక్ట్ పెట్టించారు అప్పుడు అంటే మీ రాజకీయ అవసరాలకి మధ్యలో తప్పుకుంటారా? నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అసలు మా చేత మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేత మా చేత పెట్టించి మధ్యలో ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. కానీ ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ ఇమేజ్ కోసం వాళ్ళు ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్లో ఇది ఇచ్చి ఇక చూడండి 66 మినిమం. ఎప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ నుంచి 400 వస్తుంది. అంటే ఈ కలెక్షన్ ఎక్కడ వాడేస్తున్నారు అనమాట. ఇంకోటి ఈ 20 సంవత్సరాల్లోనూ దాని కరెంటు బిల్లు ఎంత అనుకుంటున్నారు? ఇంతకీ చిత్రం ఏంటంటే 100-130 యూనిట్లు దాటి ఎప్పుడూ ఖర్చు అవ్వలేదు. అక్కడ యావరేజ్ చూసుకోమనండి కావాలి. మొత్తం డేటా అంతా ఉంటుంది కదా. 100-130 యూనిట్లు అంటే ఐజాల్ ల్యాంప్ ఏదో అంటారు కదా పెద్దది, అది ఏదన్నా ఇంటి చివరి ఎత్తే కాలినంత కరెంట్ అది. కానీ ఎంతమందికి లబ్ధి జరుగుతుందండి అక్కడ? కనీసం ఆలోచించాలి కదా. పంచాయతీకి అది ఎక్కువ అండి, 200-300 రూపాయలు బిల్లు ఎక్కువ. ఇది 15 లక్షలు అంటున్నారు. డిస్కౌంట్ చేతుల్లోకి 15 లక్షలు. మొన్న లాస్ట్ జనవరికి అయితే 16 లక్షలు ఉంది, ఇప్పుడు 14 లక్షల్లోకి వచ్చింది. ఎందుకు అలా తగ్గుతుందో ఎందుకు పెరుగుతుందో మరి చూడాలి. అది ఒరిజినల్ బిల్ అయితే అంత ఉండదండి. అది ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అయిపోతూ ఉంటుంది కంప్యూటర్లో. 20 సంవత్సరాల్లో 15 లక్షల బిల్లు ఎలా అవుతుంది? 100 యూనిట్లు కాలి. ఇక్కడ ఒక లైట్ ఖర్చు కాదు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అంటున్నాడు. ఇప్పుడు అసలు అది దుర్వినియోగం అంటే సుబ్బారావు గారు మన ప్రెసిడెంట్ అప్పుడు గోవిందరెడ్డి గారి టైంలో మొత్తం సర్వే చేయించి 266 కలెక్షన్లు ఎన్నో దొంగ కలెక్షన్లు ఉన్నాయని ఐడెంటిఫై చేశాడు. అంటే మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ నాయకులు జై కొట్టి కార్యకర్త కల్లా ఫ్రీ కలెక్షన్ 266 కొన్ని చేయగలిగాడు అతను. తర్వాత తను ఎందుకనో ఇంకా ప్రజలు తట్టుకోలేక ఎందుకు వదిలేసినట్టున్నాడు. ఇప్పుడైతే ఒక 500-600 ఉండొచ్చు జగ్గంపేటలో. అది దుర్వినియోగం అంటే. ఎంత కరెంట్ కలుగుతుందండి, ఎంత వాటర్ సప్లై. అటు పన్ను కట్టడు, ఊరుకుని వాడతాడు. చేయించండి సర్వే. అది దుర్వినియోగం అంటే. ఇంకా పెద్ద దుర్వినియోగం చెప్పనా? మాకు నగరం వచ్చి వాటర్ దానికి డైరెక్ట్ మెయిన్ లైన్కి నెహ్రూ గారి బంకుకి అంగుళం పైప్ వేసేసుకున్నారు డైరెక్ట్. వేయచ్చండి అది డైరెక్ట్ లైన్కి వేయచ్చా? ఈయన వేసుకుంటున్నాడు, పోయి వదిలేసాడా. అక్కడ పాలకేంద్రం మీద పెడితే ఆ రంగరాగారి సైట్లో దానికి ఒక కలెక్షను. అసలు ట్యాంక్ ఎక్కడ మారేసింది అది. అది లేగలా? అది దుర్వినియోగం కదా. ఇంకా దుర్వినియోగం చెప్పిన పంచాయతీలో బినామీ పేర్లు పెట్టుకుని ఎన్ఆర్ఎంల కింద శాలరీస్ డ్రా చేస్తున్నారు. తెలుసండి మీకు? నెలకి 34,000 ముగ్గురు 4 పెట్టారట. మీ పంచాయతీ నుంచే చెప్తున్నారు. మరి
ఏదో నేను వెళ్ళి చెక్ చేసి చెప్పి కాదు. ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత తలకో రకంగా ఫోన్లు చేస్తున్నారు. మీ ఊరి నుంచి ఫోన్ చేశాడు ఎవడో, అది తీరా అది చూస్తుంటే తెలుగుదేశం సింబల్ కనపడుతుంది అందులో. ఆయన చెప్తాడు తమరట టోల్ గేట్ అంట లారీలు వెళ్తుంటే 2400 ఎంతో కట్టాలట. దానికి ఆ ఊరి నుంచి డైవర్షన్ ఇచ్చి వీళ్ళకి 500 ఇస్తే అలా పంపించేస్తాడట. అది నువ్వు కలెక్ట్ చేస్తున్నావని ఇది మాట్లాడండి అని చెప్తున్నాడు. మరి నాకు తెలీదు, ఎవరోడే మీ పార్టీయే చూడండి. మరి అది అతనికి మీ షేర్లు గట్రా సరిగ్గా అవ్వట్లేదేమో, పంపకాలు సరిగ్గా ఓకేమో, ఇది ఎలా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. అదే కాదు, ఏలేరు కాలంలో మీరు తవ్వేసిన ఇసుక అది ఉచితంగా ఇస్తున్నామన్నారు కదా. ఉచితంగా పట్టుకెళ్ళేవాడు 20-30 అడుగుల లోతు తవ్వి పట్టుకెళ్తాడండి. సాధ్యమా అది? ఏ రైతో లేకపోతే ఇల్లు కట్టుకునే కూడా ఆ కాలంలో పడి ఇదిగో చూడండి 2 కుర్రోళ్ళు చచ్చిపోయారు. ఇది వాస్తవమే కదా?